సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ స్థానిక గణపతి దేవాలయం చౌరస్తా దగ్గర టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గురువారం జగదేవ్పూర్ గ్రామంలో ప్రజాపాలన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, వివిధ పలు రకాల పథకాల కోసం గ్రామ సభలో పోలీసులను పెట్టి గ్రామ సభలు నడిపిస్తున్నారని, అలాగే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వివిధ రకాల పథకాల కోసం ఏడాది క్రితం దరఖాస్తులు స్వీకరించారని, అయితే వాటి గురించి ఇప్పటికీ దిక్కులేదని అన్నారు. అలాగే ఉపాధి హామీ పనికి ఆత్మీయ భరోసాకు ఎందుకు లింక్ పెడుతున్నారని, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా రైతు రుణమాఫీ కాలేదని, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అన్ని ఇవ్వాలని అన్నారు. అధికారంలోకి రావడం జరిగింది. మరి 6 గ్యారంటీల పేరుతోటి అనేక అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్లను ఉద్దేశించి కావాలని మరి ఒక పథకం ప్రకారమే గ్రామ సభలను పెట్టి గ్రామ సభల్లో మరి ఈరోజు ఒక అబద్ధపు లిస్ట్ అనేది చదివి ఇంకా ప్రజలను మోసం చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు. మరి ఈరోజు జగదేవ్పూర్ గ్రామ పంచాయతీలో, జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 3 ఉచిత 6 గ్యారంటీలో 3 పథకాల గురించి లబ్ధిదారుల లిస్టు చదవడం జరిగింది. మరి ఈ లబ్ధిదారుల లిస్టులో కూడా జనాలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్నోడు 445 మంది అట రేషన్ కార్డులు, మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నోడు 392 మంది అట. మొత్తం 825 పైచిలుకు మాట వాడు చెప్పింది లబ్ధిదారుల లిస్టు ఏది రేషన్ కార్డులకు. కానీ ఈరోజు రేషన్ కార్డులు మంజూరు చేసినవి మాత్రమే 69. మరి ఏ క్రైటీరియా ప్రకారం ఈ 69 లబ్ధిదారులను ఎంపిక చేశారు? మరి మిగతా వాళ్ళ మాట ఏంటి? ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల లిస్టు సపరేట్ ఏంటి? మరి తహసీల్దారు ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల లిస్టు సపరేట్ ఏంటి? ఈ సపరేట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఇది జనాలకు అర్థం కావటం లేదు. అర్థం కావటం పక్కకు పెడితే కేవలము 69 మందికి మాత్రమే కావాలని ఇవ్వడం ఏంటి? అది కూడా ఈరోజు ఎటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. కావాలని ఓన్లీ లిస్టు మాత్రమే చదవడం జరిగింది. ఇది పచ్చి అబద్ధపు లిస్టు. ఇందులో ఖచ్చితంగా ఏదో మోసపూరిత వాగ్దానం మాత్రమే. ఈ లిస్ట్ అంతా కూడా మోసపూరితమైనది. జనాలకు తేటా తెల్లం అయింది. సెలక్షన్ కూడా ఎట్లా చేశారు, ఏ విధంగా లబ్ధిదారులను ఎంపికడం, 69 మందిని ఏ విధంగా సెలెక్ట్ చేశారనేది కూడా ఏమాత్రం కూడా మాకు అర్థం కాలేదు. ఇంకోటి, దీన్ని పూర్తిగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇంకొక పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద జాబ్ కార్డ్స్ ఉన్నోళ్ళకి దీనికి నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అని అన్నారు. దీంట్లో 651 మంది అర్హులు. ఈ 651 మందిలో కూడా 299 మాత్రం పనికి వచ్చేవాళ్ళు. ఏది 20 రోజులు కంటిన్యూగా పనిచేసిన వాళ్ళకి ఈ పథకం అప్లై అర్హులు అని చెప్పారు. ఈ 299 మంది కంటిన్యూగా 20 రోజులు పనిచేసినప్పుడు అందులో కేవలం 81 మందికి మాత్రమే ఎలా ఇచ్చారు? ఈ విధంగా ఎట్లా ఇచ్చారు 81 మందికి అని మేము ప్రశ్నిస్తే, గుంట భూమి ఎవరి పేరు మీద అయితే లేదో వాళ్ళకి 81 మందికి ఇచ్చినామన్నారు. కానీ ఆ కుటుంబంలో ఏదైతే ఒక గడప ఉంటుందో ఆ కుటుంబంలో తండ్రికి భూమి ఉండి తండ్రి ఆస్తి కొడుకు పేరు మీద ఎకరాల భూమి కూడా, ఒక గుంట భూమి కూడా లేకపోతే ఆ కొడుకు లబ్ధిదారుడు అన్నట్టు. అంటే ఈ క్రైటీరియా ఎట్లా సెలెక్ట్ చేశారు అంటే, ఇస్తేనేమో జాబ్ కార్డ్స్ ఉన్నోళ్ళందరికీ 651 మందికి ఇవ్వాలి. అంటే లబ్ధిదారుడు అప్లై చేస్తే అంటే ఆ తండ్రి ఆస్తి ఆ కొడుకుకు రాదా? ఇస్తే 651 మందికి ఇవ్వాలి. లేకపోతేనేమో మీరు అప్లై చేసిన క్రైటీరియా ఏదైతే ఉందో ఆ సిస్టంలో మీరు అప్లోడ్ చేసినటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ మీరు తక్షణమే మార్పిడి చేయాలి. జాబ్ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరికీ, ఎవరికైతే జాబ్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే ఇది మీరు జనాలను పక్కాగా మోసం చేసినట్టే. ఇది ఈరోజు గ్రామ సభలో అందరికీ కూడా జనాలందరూ కూడా చైతన్యవంతులు, ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమైపోయింది. రానున్న రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ప్రతి నియోజకవర్గానికి కూడా ఇల్లు శాంక్షన్ చేసి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రొసీడింగ్స్ ఎక్కడికి పోయింది? ఇచ్చిన ప్రొసీడింగ్స్ని తుంగన నొక్కారు. ఈరోజు ఎవరైతే ప్రొసీడింగ్స్ తీసుకున్నారో ఆ రోజు ఆ ప్రొసీడింగ్స్లో ఉన్న వాళ్ళ పేర్లు ఏవి ఈరోజు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము.
ఇంకోటి సైట్ ఉన్న వాళ్ళు 375 మంది, అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్న వాళ్ళు 375 మంది అయితే సైట్ లేని వాళ్ళు, ఎటువంటి స్థలం లేని వాళ్ళు 51 మంది అన్నారు. అంటే టోటల్గా 426 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల కింద అని చెప్పేసి ఈరోజు మీరు అనౌన్స్ చేశారు గ్రామ సభలో. ఏవి ప్రొసీడింగ్స్ ఏవి? ఆ 426 మంది లబ్ధిదారులనేమో అధికారులు గ్రామ సభల్లో అనౌన్స్ చేస్తున్నారు, లబ్ధిదారుల లిస్టు చదువుతా ఉన్నారు. మరి ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి ఎన్ని ఇళ్ళు వస్తాయి? మండలంలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీల్లో మా గ్రామ పంచాయతీకి వచ్చేసరికి మీరు చెప్పిన, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లిస్టు ప్రకారము మా గ్రామ పంచాయతీకి వచ్చేది కేవలం 20 నుంచి 30 ఇళ్ళు మాత్రమే. మరి మీరు చదివిన లిస్ట్ ఏంది? అక్కడ వచ్చే ఇళ్ళు ఎన్ని? ఈ విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మేము ఇచ్చినటువంటి ప్రొసీడర్, గౌరవ ముఖ్య జనాలందరూ కూడా చాలా చైతన్యవంతులు. మీరు చెప్పినటువంటి లిస్టు అంతా పచ్చి అబద్ధపు బూటకం అనేది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా మరి 26వ తారీఖు కూడా మీరు ఏవైతే లబ్ధిదారులు మీరు ఎంపిక చేశారో 26వ తారీఖు ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఏ క్రైటీరియా ప్రకారం ఆ ప్రొసీడింగ్స్ తయారు చేశారో కూడా మీరు తప్పకుండా మళ్ళీ ఇదే గ్రామ సభకు పెట్టి ఏ విధంగా సెలెక్ట్ చేశారు, ఫార్మాట్ ఎట్లా తయారు చేశారనేది కూడా మాకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రానున్న రోజులు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది. ప్రజలు ఏ విధంగా అయితే మోసపోయారో మళ్ళీ అంతే స్పీడ్గా రెట్టింపు వేగంగా తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నటువంటి రోజు కూడా వస్తుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. జై కేసీఆర్. మేజర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి ముందు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మోసపూరిత వాగ్దానాలను రైతు భరోసా ఇవ్వకుండా మరియు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకుండా అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కి ఈరోజు జరిగిన గ్రామ సభలో కొంతమందికి లబ్ధిదారులను ఎంచుకొని ప్రశ్నిస్తే పారిపోవడం మరియు గ్రామ సభ ద్వారా లబ్ధిదారులకు ఏం చేయాలో తెలియకుండా మామూలుగా పోలీసులను పెట్టి గ్రామ సభ 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎన్నడూ గ్రామ సభలో పోలీసులు రాలేదు. అటువంటిది ఈరోజు గ్రామ సభలో పోలీసులను పెట్టి గ్రామ సభ నడిపించిన పెద్ద బూటకం ఇది. గ్రామ సభల అరువులు రేషన్ కార్డులకు 800 మంది అని చెప్తారు. వచ్చిన రేషన్ కార్డు 69 మంది, ఇండ్లు 600 మంది అప్లై చేసిన అంటారు. వచ్చేటి సీఎం చెప్పిన ప్రకారం అయినా జగదేపూర్కి వచ్చే ఇండ్లు 30 ఇండ్లు అవైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళై పేరు అవుతున్నారు. అంటే వీళ్ళు సంతోషపడి ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లలో ఓట్లు పడాలనే ఉద్దేశంతో తప్ప ఇది ఏది అమలయ్యే పని కాదు. ఎందుకంటే మన ఎలక్షన్లప్పుడే చెప్పినావు బూటక హామీలు, ఎకరాకు 15,000 అన్నావు. అన్నాక నీ నోట్లతోటే మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తా అన్నావు. ఎంత బూటకమో జనం కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు ఇచ్చే ఈ గ్రామ సభలు పెట్టేది కూడా అన్ని పబ్లిక్ బూటకమని అర్థమైపోతుంది. 100 మంది అప్లై చేసుకుంటే ఒక 10% కూడా ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వకపోవడం చాలా మోసము. అంతకుముందు కేసీఆర్ గారు ఎన్నో 100 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఆ ప్రొసీడింగ్లు కూడా వచ్చాయి. ప్రొసీడింగ్లు వచ్చిన వాటిని క్యాన్సిల్ చేయడము ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం చేయడము చాలా జనాన్ని మోసం చేయడమే. ఇది ప్రజలను అట్టన ముంచడమే. జై తెలంగాణ, జై కేసీఆర్.